సో గైస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి హియరింగ్ ఈ నెల 18వ తారీఖున ఉందన్నట్లుగా మనకైతే షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగిందండి ఏపీ హైకోర్టు. మరి హైలైట్ ఏంటంటే హియరింగ్కి ఫర్ ద ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్ గారు ఈ యొక్క హియరింగ్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు ఏపీపీఎస్సీ తరపున. ఓకేనా? సో ఇది గమనించదగ్గ విషయం. అంటే ఎలాగైనా కూడా కేసులో పురోగతి సాధించి ఈ నెల 23న పరీక్ష కండక్ట్ చేపియాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ముందుకు సాగుతున్నట్లుగా ఏపీపీఎస్సీ ముందుకు సాగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. కానీ రోస్టర్ ఇవ్వక ఉంటే మేము నష్టపోతాం అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే ఆందోళన ఆవేదన కూడా వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. అసలు ఏంటిది? ఓకేనా? అసలు ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. అయితే ఈ కేసుకి రిఫరెన్స్ కేసులు కూడా యాడ్ చేసినట్లుగా తెలుస్తుందండి. రిఫరెన్స్ కేసులు తెలంగాణ గ్రూప్ 1 మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ కేసులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ అందరికీ కూడా జనరల్ కేటగిరీలోగా మరి అందరినీ కూడా ఎంపిక చేయడము 1:100లో జనరల్ కేటగిరీ అభ్యర్థుల జనరల్ కేటగిరీ లాగా అందరినీ ఎంపిక చేయడంతో వచ్చినటువంటి సమస్య. సేమ్ ప్రాబ్లం. ఓకే, సేమ్ ప్రాబ్లం తెలంగాణ గ్రూప్ 1 మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో జరిగిందండి. ఓకేనా? తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కానిస్టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కానిస్టేబుల్ ఎగ్జామ్ని. అయితే ఏమైందంటే అక్కడ అందరినీ 40%తోనే ఎవరైతే 40%తో క్వాలిఫై అవుతారో 40% మార్క్స్తో వారందరినీ కూడా మెయిన్స్కి ఎంపిక చేయడం అయితే జరిగింది. సో అభ్యర్థులు ఏం చేశారు? సో ఆ కేసు అయితే చాలా పెద్ద ఎత్తున జరిగిందండి. సో దాన్ని ఏం చేసింది మరి కోర్టు? సో అది కరెక్ట్ కాదు, అది ప్రిలిమ్స్ జరిగిన తర్వాత మాట. ఇది మెయిన్స్ జరగకముందు ప్రిలిమ్స్ జరిగిన తర్వాత మరి కోర్టుకు ఈ యొక్క హియరింగ్కి సంబంధించినటువంటి వాదనల్లో మరి కోర్టు ఏం చెప్పింది అంటే, లేదు మీరు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధము, ఖచ్చితంగా రోస్టర్ పాయింట్స్ ఇవ్వాల్సిందే. ఓకేనా? రోస్టర్ పాయింట్స్ లేకుంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ అయినా ఎగ్జామ్ పెట్టేసి మళ్ళీ పరీక్ష కండక్ట్ చేయండి, ఎగ్జామ్ కండక్ట్ చేయండి. లేదా ప్రజెంట్ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరికీ రోస్టర్ ప్రకటించి మెయిన్స్కి అలో చేయండి. సో 2 ఆప్షన్స్ ఇస్తున్నామంటూ చెప్పడంతో ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏం చేశారంటే సింపుల్గా మళ్ళీ రోస్టర్ ప్రకటించి అభ్యర్థులను తీసుకోవడం అయితే జరిగింది. సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అండి కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ రావడం అప్పుడు. సో కాబట్టి సో మళ్ళీ ప్రకటించారు 20% ఎస్టీలకి, 25% ఎస్టీలకి, బీసీలకు 30%. సో ఈ విధంగా అయితే తీసుకోవడం అయితే జరిగింది రోస్టర్ ప్రకటించిన తరువాత మాత్రమే. అప్పటి వరకు దాన్ని ఎవరు కూడా ముట్టుకోలేదండి. సేమ్ పరిస్థితి. మరి అసలు రిక్రూట్మెంట్ బోర్డులకు తెలుసు ఈ విషయం, మరి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. ఇటీవల తెలంగాణ గ్రూప్ 1 కూడా అలాగే జరిగింది. రోస్టర్ పాయింట్ల విషయంలో సుప్రీంకోర్టులో ఉంది కేసు అది. సో అది ఎప్పుడు తేలుతుందో ఏమో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. బట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడము జరిగింది. సో ఇదండి. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే ఇలాంటి రోస్టర్ విషయంలో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా వాటిని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎఫ్సి ఎగ్జామ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది క్యాన్సిల్ కూడా చేశారండి మెయిన్స్ జరిగిన తర్వాత. సో మరి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షకు కూడా ఏపీపీఎస్సీ హాల్ టికెట్స్ కూడా ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగింది. సో మరి ఇది ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రోస్టర్ పాయింట్లు ప్రకటించిన తర్వాతనే మాకు ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు కండక్ట్ చేస్తారు ఓకే, బట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు. ఒకవేళ మళ్ళీ క్యాన్సిల్ చేసినా ఇబ్బందే అభ్యర్థులకి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసినా ఇబ్బంది, ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఇబ్బంది. ఇప్పుడు ఎటు కాకుండా ఉంది. ఒక చిన్న రోస్టర్ ప్రకటించినట్లయితే మాకు ప్రాబ్లం తీరుతుంది అని అయితే అభ్యర్థులు అయితే కోరుతున్నారు. మరి సో చూద్దాం. మరి 18వ తారీఖున హియరింగ్ ఉంది. డైరెక్ట్గా అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు తెలుసా అండి? రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారండి. ఓకే, కేంద్రంలో అయితే అటార్నీ జనరల్ ఉంటారు, రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో అడ్వకేట్ జనరల్ గారే డైరెక్ట్గా
మరి ఈ హియరింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు ఏపీపీఎస్‌సీ తరపున. సో ఇదండి మరి. సో చూద్దాం మరి ఏమవుతుంది, ఏంటి అనేటువంటి అప్డేట్స్ అయితే మీకు అందజేస్తుంటాను. చాలామంది కూడా సో ఏదైతే అది కానివ్వండి, మేమైతే ఎగ్జామ్ రాస్తామని అయితే చాలామంది ఉన్నారు. సో చదివి ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నవారు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తామేమో అన్నట్లు చాలామంది ఉన్నారు. హాల్ టికెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకున్నారు. సో కొంతమంది ఏమవుతుందో చూద్దాం. ఈ రోస్టర్ ప్రకటించకపోతే మెయిన్స్‌లోకైనా ఎవరు మా క్యాండిడేట్స్ ఉన్నాం కదా! ఎస్సీ, ఎస్టీ, బీసీలం ఉండం కదా! వేరే జనరల్ అభ్యర్థులు వస్తే మాకే ప్రాబ్లం కదా అనేటువంటి ఆందోళనలో వాళ్ళున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇలా రోస్టర్ లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బెటరా? లేదా రోస్టర్ ప్రకటించి ఓకేనా, ఎగ్జామ్ కొంత టైం ఇచ్చి రోస్టర్ ప్రకటించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బెటరా? సో మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.